144 కి 6 వికెట్స్ పడ్డాయి. టీమిండియా పని అయిపోయింది. బంగ్లాదేశ్ చేతిలో టీమిండియా పాకిస్తాన్ లాగా ఓడిపోతుంది అని అందరు అనుకున్నారు. కానీ జడేజా, అశ్విన్, యశస్వి జైస్వాల్ ఈ ముగ్గురు సూపర్ పర్ఫార్మెన్స్. వీళ్ళకి తోడు రిషబ్ పంత్ కూడా పర్వాలేదనిపించాడు. అశ్విన్ అయితే ఏకంగా సెంచరీ కొట్టేశాడు. జడేజా కూడా రేపు సెంచరీ కొట్టేస్తాడేమో. ఓవరాల్ గా టీమిండియా ఫస్ట్ డే ఎండ్ చేసే సమయానికి 339 రన్స్ చేసి 6 వికెట్స్ కోల్పోయింది. ఆ నలుగురు మరోసారి మనకు మంచిగా హ్యాండ్ ఇచ్చారు. ఆ నలుగురు ఎవరో మీకు ఈ పాటికి అర్థమయ్యే ఉంటుంది. ఒకరు రోహిత్ శర్మ, ఇంకొకరు శుభ్మన్ గిల్, ఇంకొకరు విరాట్ కోహ్లీ, ఇంకొకరు కేఎల్ రాహుల్. అట్టర్ ఫ్లాప్ అయ్యారు. బంగ్లాదేశ్ టాస్ గెలిచింది, బౌలింగ్ ఎంచుకుంది. యశస్వి జైస్వాల్, రోహిత్ శర్మ ఇద్దరు ఓపెనింగ్ వచ్చారు. రోహిత్ శర్మ కేవలం 6 రన్స్. హసన్ మహమ్మద్ బౌలింగ్ లో అవుట్ అయిపోయాడు. సరే, చాలా రోజులు అయిపోయింది కాబట్టి కొంచెం ఫంక్ అయి ఉంటాడు అందరూ అనుకున్నారు. తర్వాత శుభ్మన్ గిల్ మళ్ళీ హసన్ మహమ్మద్ బౌలింగ్ లో డక్అవుట్ గా తిరిగాడు. శుభ్మన్ గిల్ బ్యాక్ టు బ్యాక్ ఫెయిల్యూర్స్. దులీప్ ట్రోఫీలో కూడా అట్టర్ ఫ్లాప్ అయ్యాడు. ఇక తర్వాత విరాట్ కోహ్లీ, సరే మంచి బ్యాటింగ్ పర్ఫార్మెన్స్ ఉంది బంగ్లాదేశ్ అగైనెస్ట్ గా, చపక్ లో మంచి రికార్డ్స్ ఉన్నాయి, బాగా ఆడతాడు అనుకుంటే ఎప్పుడు అవుట్ అయ్యే విధంగానే అదే తప్పు, అవుట్ అయి వెళ్ళిపోయాడు. విరాట్ కోహ్లీ 6 రన్స్. ఈ టైంలో ఇద్దరు ప్లేయర్స్ టీమిండియాకు అండగా నిలబడ్డారు. ఒకరు యశస్వి జైస్వాల్, ఇంకొకరు రిషబ్ పంత్. యశస్వి జైస్వాల్ హాఫ్ సెంచరీ చేశాడు, 56. రిషబ్ పంత్ 39 రన్స్ చేశాడు. చాలా మంచి ఇన్నింగ్స్ ఆడారు ఈ ఇద్దరు. యశస్వి జైస్వాల్ ఈ మ్యాచ్ లో బాగా బ్యాటింగ్ చేయడం మాత్రమే కాకుండా 2024 లో టీమిండియా తరపున హైయెస్ట్ రన్ గెటర్ అయ్యాడు. ఇక రిషబ్ పంత్ విషయానికి వచ్చాము అంటే మనకు తెలుసు కదా, రిషబ్ పంత్ గేమ్ లో ఉన్నాడు అంటే ఏదో ఒకటి చిలిపి పనులు చేస్తూనే ఉంటాడు. అలాగే బంగ్లాదేశ్ ప్లేయర్స్ తో ఒక చిన్న తగాద పెట్టుకున్నాడు లిటన్ దాస్ తో. యాక్చువల్ గా ఇది పెద్ద విషయం ఏమీ కాదు, చిన్నదే. ఎక్స్ట్రా రన్ తీసే సమయంలో ఒక చిన్న ఆర్గ్యుమెంట్ జరిగింది. ఆ టైంలో లిటన్ దాస్ దగ్గరకు రిషబ్ పంత్ వెళ్ళి, అరే బై నన్నెందుకు కొడుతున్నావు బాల్తో, వాళ్ళకు 1000 బాలు అని అనడము, తర్వాత లిటన్ దాస్ తనకి సమాధానం చెప్పడము, ఇవన్నీ జరిగాయి. అయితే ఇది ఇక్కడితో ఆగిపోయేది కాదనమాట. మనకు రిషబ్ పంత్ గురించి బాగా తెలుసు. ఈ ఇష్యూని మళ్ళీ వాళ్ళు బ్యాటింగ్ వచ్చినప్పుడు కూడా కంటిన్యూ చేస్తాడు తన రన్నింగ్ కామెంటరీతో. రన్నింగ్ కామెంటరీని ఎంతమంది మిస్ అవుతున్నారో కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. ఈ రోజు మనం హసన్ మహమ్మద్ ని కూడా సపరేట్ గా మెన్షన్ చేయాలి ఇక్కడ. ఎందుకు అంటే రోహిత్ శర్మ, శుభ్మన్ గిల్, విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్ ఈ నలుగురు కూడా అవుట్ అయింది ఆ ఒక్క బౌలర్ చేతిలోనే. అంటే బేసిక్ గా మన వాళ్ళకి అలవాటు అనమాట, కొత్త బౌలర్ రాగానే వికెట్లు ఇచ్చి వెళ్ళిపోతూ ఉంటారు. అదే జరిగింది. బట్ చాలా డిసప్పాయింట్ చేశారు సీనియర్ ప్లేయర్స్. అండ్ విరాట్ కోహ్లీ అయితే తన కెరియర్ లోనే అతి తక్కువ బ్యాటింగ్ యావరేజ్ నమోదు చేశాడు టెస్ట్ ఫార్మాట్ లో. ఈ మధ్య కాలంలో విరాట్ కోహ్లీ పర్ఫార్మెన్స్ అనేది తగ్గుతూ వస్తుంది. ముఖ్యంగా టెస్ట్ ఫార్మాట్ గురించి చెప్తున్నాను నేను. టెస్టుల్లో తన పర్ఫార్మెన్స్ తగ్గి ఒక 3 years దాకా అయిందనమాట. బట్ ఈ ఇయర్ మాత్రం 2024 లో చూసాము అంటే తన యావరేజ్ 18.87 కి పడిపోయింది. ఇక జడేజా గురించి, అశ్విన్ గురించి ఎంత చెప్పినా తక్కువే. అశ్విన్ కి తన హోమ్ గ్రౌండ్ చపక్, ఇక జడేజాకేమో అది హోమ్ గ్రౌండ్ లాంటిదే. చెన్నై తరపున ఎన్నో మ్యాచ్లు ఆడాడు. ఆ ఎక్స్పీరియన్స్ ఇద్దరు బయట పెట్టారు. అశ్విన్ తన 6th టెస్ట్ 100 ని తెచ్చుకున్నాడు తన హోమ్ గ్రౌండ్ లో. 195 రన్స్ పార్ట్నర్షిప్ బిల్డ్ చేశారు వికెట్ పడకుండా. వీళ్ళ బ్యాటింగ్ తో ప్రెసెంట్ టీమిండియా కొంచెం స్టేబుల్ గానే కనిపిస్తోంది. ఇక బంగ్లాదేశ్ బౌలర్స్ లో వికెట్స్ విషయానికి వచ్చాము అంటే చెప్పాను కదా, హసన్ మొహమ్మద్ 4 వికెట్స్, నహీద్ రానా 1 వికెట్, మెహదీ హసన్ మిరాజ్ 1 వికెట్. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.